హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో యాక్టివ్గా ఉన్నట్టయితే మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా అందరికన్నా ముందే తెలుసుకోవచ్చు, ఎక్స్పైర్ అయ్యే ముందే ఉపయోగించుకోవచ్చు కూడా. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఫ్రీ క్యాష్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ వెబ్సైట్కి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్స్ నేను నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. కానీ ఇందులో స్పిన్ అండ్ విన్ కూడా బాగానే వర్క్ అవుతుంది. దానికి కూడా మనకు మనీ వస్తుంది. ఫ్రీగానే మన స్పిన్స్ కూడా పొందొచ్చు. ఇక్కడ మీరు వెబ్సైట్ హోమ్ పేజ్లోనే చూస్తున్నారు కదా, ప్రతి గంటకి కూడా మనం 10 స్పిన్స్ ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ప్రతి గంటకి అందరూ కలిపి 500 వరకు ఎర్న్ కూడా చేసుకోవచ్చు. అలాగే కింద చూస్తున్నారు కదా, మనకి లాస్ట్ పాయింట్లో మనం ఎవరైనా రిఫర్ చేయకపోయినా కానీ ప్రతిరోజు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే 10 స్పిన్స్ ఫ్రీగానే వస్తాయి. ఇక మీరు లాగిన్ విత్ గూగుల్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి వెబ్సైట్లో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ స్పిన్ అండ్ విన్ అనే వీల్ కనిపిస్తుంది. కొంచెం కిందకి వెళ్తే మీకు ఇక్కడ స్పిన్ అని కనిపిస్తుంది. స్పిన్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. కానీ నేను ఆల్రెడీ స్పిన్ చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ నేను చేయలేను. ప్రతి గంటకి 10 స్పిన్స్ మాత్రం ప్రతి ఒక్కరు చేయగలరు అనమాట. సో మీరు కూడా ఈ స్పిన్ అండ్ విన్ ట్రై చేయండి. అప్పుడప్పుడు మనీ అయితే మాత్రం వస్తుంది. టాప్లో చూస్తున్నారు కదా, ప్లేయర్స్ మనకి 1090 ఉన్నారు. ఇంత ఎక్కువ ఉన్నప్పుడు మనకి ర్యాంక్ ఎక్కువ రాకపోవచ్చు, అలాంటప్పుడు ఎక్కువ క్యాష్ రాదు. కానీ ప్లేయర్స్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం మనకి డెఫినెట్గా మనీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీరు స్పిన్ చేసినప్పుడు ఇక్కడ పాయింట్స్ వస్తూ ఉంటాయి కదా, మీకు ప్రతిసారి కూడా ఎక్కువ పాయింట్స్ వచ్చినట్టయితే అప్పుడు కూడా ర్యాంక్ బాగా పెరుగుతుంది, మనీ కూడా బాగానే వస్తుంది. ఇక మీరు రిడీమ్ చేయడం కోసం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మెనూ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత రిడీమ్ దగ్గర ట్యాప్ చేసి పేటీఎం దగ్గర ట్యాప్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీరు మీ పేటీఎం నెంబర్ ఎంటర్ చేసి మీరు అమౌంట్ సెలెక్ట్ చేస్తే ఇమీడియట్గా మీ పేటీఎంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను క్లబ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక చిన్న ట్రిక్ షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొందరు ఈ ట్రిక్ ట్రై చేసి మనీ అయితే పొందారు. కొందరు స్క్రీన్ షాట్స్ కూడా పంపించడం జరిగింది. ఈ ఆఫర్ మీరు ఇంతవరకు ట్రై చేయనట్టయితే ట్రై చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు 1 రూపీ రిస్క్ చేయవలసి ఉంటుంది. మీకు వస్తే 27 రూపీస్ లేదా 30 రూపీస్ వరకు రావచ్చు, పోతే 1 రూపీ పోతుందన్నమాట. సో వస్తే కొండ వచ్చేస్తుంది, లేకపోతే దారం తెగిపోతుంది. ఈ మాత్రం రిస్క్ అంటే 1 రూపీ రిస్క్ చేయగలను అనుకుంటే మీరు ఈ ఆఫర్ ట్రై చేయొచ్చు. దీనికోసం ఏం చేయాలి నేను చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్లబ్ ఫ్యాక్టరీ అని ఒక లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు అక్కడ ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. అంతేకాదు, ఇన్వైట్ కోడ్ కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని లింక్ పై ట్యాప్ చేసి రిజిస్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ చేయండి. కొత్త అకౌంట్లో మాత్రమే ఈ ట్రిక్ పనిచేస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇక మీరు క్లబ్ ఫ్యాక్టరీ యాప్లో రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ చేసి యాప్ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అకౌంట్ దగ్గర ట్యాప్ చేయండి. అకౌంట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా కొంత అమౌంట్ అంటే 33 సెంట్స్ అయితే కనిపిస్తుంది. US$లో 33 సెంట్స్ అని కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం విత్డ్రా అయితే మాత్రం చేయలేము. ఇది మీరు విత్డ్రా చేసుకోవాలి అంటే మళ్ళీ మీరు అకౌంట్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూస్తున్నాక ఫ్రెండ్స్ డీల్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఏం చెప్తారంటే ఏదైనా ఒక డీల్ మనం సెలెక్ట్ చేసుకొని 1 రూపీ పేమెంట్ చేయమని చెప్తారనమాట. మీరు పేమెంట్ కూడా కంప్లీట్ చేయండి. ఇక్కడ స్టార్ట్ ఏ డీల్ అని ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ₹1 స్టార్ట్ ఏ డీల్ అని ఉంటుంది. మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కలర్ ఏదైనా ఉంటే కలర్ కూడా సెలెక్ట్ చేయమంటారు. తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు 1 రూపీ అయితే మాత్రం తప్పనిసరిగా పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఆ 1 రూపీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ పర్టికులర్ 1 రూపీ డీల్కి సంబంధించి లింక్ షేర్ చేయమని చెప్తారనమాట. మీరు షేర్ మాత్రం చేయొద్దు, అది ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఆ లింక్ ఎవరికి కూడా షేర్ చేయదు. అక్కడి నుంచి బ్యాక్ వచ్చేయండి. అంటే 1 రూపీ స్పెండ్ చేసిన తర్వాత మీరు ఎవరికి లింక్ షేర్ చేయకుండా అలాగే వదిలేయండి. 24 అవర్స్ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ డీల్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. డీల్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు హోమ్కి వచ్చేయండి. ఇక్కడ అకౌంట్ దగ్గర ట్యాప్ చేసి ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇంతకుముందు 33 సెంట్స్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ నాకు స్క్రీన్ షాట్స్ కూడా పంపించడం జరిగింది. సో మీలో ఎవరైనా ట్రై చేద్దాం ఈ ఆఫర్ అనుకుంటే ట్రై చేయొచ్చు. పోతే 1 రూపీ పోతుంది, లేకపోతే 27 నుంచి 30 రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డీల్ ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసినట్టయితే మీకు అమౌంట్ వచ్చింది లేదో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు SMS ఆర్గనైజర్ యాప్ కనిపిస్తుంది. ఇందులో ఆల్రెడీ ఈ రోజు నుంచి రివార్డ్స్ రిడీమ్ అయితే అవుతున్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రిడీమ్ నౌ దగ్గర మీరు ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు అమెజాన్ వౌచర్స్ వచ్చేస్తాయి. అవి మీరు అమెజాన్ అప్లికేషన్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే ఈ విధంగా డేట్ కనిపిస్తుందో వాళ్ళు వెయిట్ చేయండి. ఆ పర్టికులర్ డేట్ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేస్తే ఆ తర్వాత రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 100% జెన్యూన్ యాప్ ఇది, మైక్రోసాఫ్ట్ యాప్. మీరు ఇంతవరకు ట్రై చేయనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రతి రిఫర్కి కూడా ₹10 వస్తే మినిమం రిడీమ్ 50 రూపీస్. నెక్స్ట్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, వూహూ వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనకి 5pay25 కొత్త ఆఫర్ స్టార్ట్ అయింది. అయితే ఈ మధ్య ప్రతి ఆఫర్ కూడా పేటీఎంలో యూపీఐ ఆఫర్ వస్తుంది. ఇది కూడా యూపీఐయే. మీరు పేమెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పేటీఎం యూపీఐతోనే పే చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ నిన్న మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. ఎనివే మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, గెట్ నౌ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి సరిపోతుంది.
మీకు ఈ విధంగా చాలా గిఫ్ట్ కార్డ్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఏ గిఫ్ట్ కార్డ్ అయినా పర్చేస్ చేయొచ్చు. మినిమం ట్రాన్సాక్షన్ 50 రూపీస్గా ఉంది. మీరు 50 రూపీస్ చొప్పున 5 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినట్టయితే మీకు 25 రూపీస్ పేటీఎంలోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు మోబిక్విక్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇందులో మీరు గమనించినట్టయితే గుల్లక్ ఆఫర్ చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. మీరు ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు. ఫిజికల్ అకౌంట్స్కి, ఫిజికల్ బ్యాంక్ అకౌంట్స్కి యూపీఐ ఐడీస్ లింక్ అయి ఉంటాయి కదా, వాటికి పంపించినట్టయితే ఇప్పటికీ కూడా మనీ వస్తూనే ఉంది. ఇక మీరు కింద ఆఫర్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ చాలా ఆఫర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు యూపీఐ ఆఫర్స్ దగ్గర సిఎల్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ముఖ్యంగా మీకు అమెజాన్ ఆఫర్ కనిపిస్తుంది. టాప్లో కనిపిస్తున్న ఫ్లిప్కార్ట్ ఆఫర్ అయితే మాత్రం ఇది వేస్ట్ ఆఫర్ అని నేను అనుకుంటున్నాను. కేవలం 5% మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది యాడ్ మనీ కాదు, మీరు మనీ స్పెండ్ చేయవలసి ఉంటుంది. కానీ కింద చూస్తున్నారు కదా, ఇక్కడ యాడ్ మనీ ఆఫర్ అనమాట. ఈ అమెజాన్ దగ్గర ట్యాప్ చేస్తే ఏం చెప్తున్నారంటే, మనం అమెజాన్ అప్లికేషన్లో క్యాష్ యాడ్ చేసినట్టయితే, అంటే అమెజాన్ పేలోకి మనీ యాడ్ చేస్తుంటాం కదా, అక్కడ యాడ్ చేసేటప్పుడు మోబిక్విక్ యూపీఐ ఐడితో మనీ యాడ్ చేస్తే మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. మ్యాక్సిమం 60 రూపీస్ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనం 600 యాడ్ చేస్తే 60 రూపీస్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం మనీ యాడ్ చేస్తున్నాం, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫ్లిప్కార్ట్లో ఏం జరుగుతుందంటే స్పెండ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ 14th నుంచి 21st వరకు ఉంది. మీరు ఈ లోపు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే చూస్తున్నారు కదా, మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎలిజిబుల్ ఫర్ క్యాష్ బ్యాక్ ఈజ్ ₹10 అని ఉంది. అంటే మీకు 10% అయితే వస్తుంది. కానీ దానికి సంబంధించి మినిమం ట్రాన్సాక్షన్ మీరు ₹10 చేసినా సరిపోతుంది. అంటే మీకు ఒక ₹100, $200 యాడ్ చేసే అవసరం ఉంది అనుకుంటే అమెజాన్ పేలో ఇప్పుడు మోబిక్విక్తో యాడ్ చేసినట్టయితే ఆ 100కో 200కో కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. మినిమం మీరు ₹10 కూడా యాడ్ చేయొచ్చు. అయితే క్యాష్ బ్యాక్ రావడానికి 24 to 48 hours టైం పడుతుంది అంటున్నారు. యాక్చువల్గా అంత టైం పడితే ఇన్స్టెంట్గానే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆఫర్ బాగానే ఉంది, కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు మనీ యాడ్ చేస్తారు కదా మోబిక్విక్ యూపీఐ ఐడి ఉపయోగించి, ఆ పర్టికులర్ మోబిక్విక్ యూపీఐ ఐడికి పేమెంట్ బ్యాంక్స్ కాకుండా ఫిజికల్ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉండాలి. మీరు పేటీఎం లాంటి పేమెంట్ బ్యాంక్స్ని కనుక మోబిక్విక్కి అటాచ్ చేసి ఆ యూపీఐ ఐడిని ఉపయోగించినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ రాదు. ఫిజికల్ బ్యాంక్ అకౌంట్స్ తప్పనిసరిగా యాడ్ చేయవలసి ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మీరు ఇదే ఆఫర్ని మల్టిపుల్ టైమ్స్ ఒకే అమెజాన్ అకౌంట్లో ఉపయోగించుకోవచ్చు. అంటే మీ దగ్గర ఒక అమెజాన్ అకౌంట్ ఉంది, అందులోకే వేరు యూపీఐ ఐడీస్ అంటే మోబిక్విక్ యూపీఐ ఐడీస్ ఉపయోగించి మళ్ళీ 600 అలా యాడ్ చేస్తూ పోతున్నట్టయితే ప్రతిసారి కూడా ₹60 యాడ్ అవుతుంది. ఈ విధంగా కూడా మీరు ఆఫర్ ట్రై చేయొచ్చు. డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఆఫర్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.